కలిగిన గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా ఒక చిన్న లేఖన భాగం తీసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇంకొక చిన్న లేఖన భాగం ఉంది. యెషయా గ్రంథము 54:17. యెషయా గ్రంథము 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం ఒకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా తలలో ఉంచి ప్రార్థన చేయటం నీకు ఇష్టమైంది ప్రభా. మమ్మల్ని అందరూ సమకూర్చావు, మా మధ్యలో ఉన్నావు. ఇంతవరకు స్థితుల మీద ఆశీనుడై ఉన్న మా దేవ, ఈ రాత్రి దేవ నేరుగా సూటిగా తేటగా స్పష్టంగా మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని సంధించి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి కావలసిన ఈవులను మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లెట్స్ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ఒకసారి కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని యొక్క లేఖన భాగంలోంచి. ఇప్పుడు చదివిన దాంట్లోంచి ఒక చిన్న భాగం మనం తీసుకుందాం. మొదటిగా మనం చదివిన లేఖన భాగంలో ఒక మాట ఎక్కడ ఉంది? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. దాని తర్వాత దానిలో రెండో భాగం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో అంతకు ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. దేవుడికి అబ్రహాం మధ్యలో సంభాషణ, వారిద్దరి మధ్యలో మాటలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ సంతానమును విస్తరించదను, నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక వల్లే చేసేదను. మీరు గమనిస్తే అబ్రహాంకి ఇవ్వట్ల దేవుడు ఆశీర్వాదం ఎక్కడా కూడా, అబ్రహాం యొక్క సంతానానికి ఇస్తున్నాడు. గ్రహించాల్సిన సంగతి అబ్రహాం యొక్క సంతానానికి. ఆయన కిందకు వచ్చే ఇంకో మాట అన్నాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. నీవైతే నాతో పాటు ఉన్నావు, నీకు నమ్మకం అన్నది. నీకు నమ్మకం కలగటానికి ఒక ప్రవచనం చెప్తున్నా. ఏంటి ఆ ప్రవచనం అంటే, నీ తర్వాత నీ సంతానం ఎవరైతే వస్తారో వారు శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. అంటే అపవాది మీద దాడి చేసిన అపవాదిని, వాడి యొక్క స్థావరాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోగలరు. శత్రువుల యొక్క స్థావరాన్ని స్వాధీనం చేసుకోగలరు అని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఈరోజు మనము అబ్రహాము కుమారులము కాదు. అది బైబిల్ అంటుంది అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. విశ్వాసమని నమ్మిన వారికి అందరికీ అబ్రహాం నుంచి విశ్వాసం రావాల్సి ఉన్నది. అదే రీతిగా యూదులు, మిగతా 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అబ్రహాము శరీర రీత్యా మూల పురుషుడు. శరీర రీత్యా మనమైతే శరీర రీత్యా మూల పురుషులం కాదు, కానీ మనమైతే అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసము కలిగి ఉన్న కారణం చేత మనము ఏమై ఉన్నామంటే అబ్రహాం యొక్క విశ్వాస సంతానమై ఉన్నాము. ఇక్కడ ఘనమైన కార్యం మనం చూడాల్సింది, గ్రహించాల్సింది ఏంటంటే, శరీర రీత్యా ఉన్న వారికి దేవుడు అంత వాగ్దానం చేస్తే, విశ్వాసం కానీ కలిగి ఉన్న ఆయన సంతానంగా మనం భూమి మీదకి వచ్చినట్లయితే మరీ ఎక్కువైన కార్యాలు మన జీవితంలో జరగాలి కదా. కాబట్టి ఈరోజు మనం అబ్రహాం సంతానం పిలువబడాలంటే మనము భూమి మీద ఘనమైన కార్యములు చేయవలసిన వారమై. ఏంటి ఘనమైన కార్యములు అంటే, నీ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకోవటం. నీ మీద దాడి చేసి, శోధన కూర్చేసి, భారం కూర్చేసి
నీ ఇబ్బంది పెట్టి నీ ఆలోచనలు కూడా సరిగా చేయనీయకుండా, నీ తిండి సరిగా తిననీయకుండా, నీ ఆరోగ్యం సరిగా ఉండనీయకుండా చేసే అపవాది ఎవడైతే ఉన్నాడో వాడి మీద దేవునికి విజయం ఇచ్చాడు. వాని మీద నీకు దేవుడు విజయం ఇచ్చున్నాడు. ఎటువంటి విజయం దేవుడు నీకు ఇచ్చాడంటే ఏదో సాధారణంగా బతిమ్మలాడుకునే విజయం కాదు, కానీ నిన్ను చూసి అపవాది పారిపోయే విజయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అయితే కొద్ది కాలం వాడు తన ప్రభావాన్ని చూపిస్తాడు, కొద్ది కాలం వాడు తన శక్తిని చూపిస్తాడు, కొద్ది కాలం వాడు తన జ్ఞానమును చూపిస్తాడు, వాడు కొద్ది కాలము నిన్ను బంధించగలడు. ఎందుకంటే దేవుడు కొద్ది కాలమే నీ మీద ఎవరినైనా ఏదైనా అనుమతిస్తాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు నువ్వు దేవుడి కొరకు రోషంగా నిలబడి ఉన్నట్లయితే ఆ కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అపవాది అనుకుంటాడు, నాకు వీడు దొరికిపోయాడు, వీరు నాకు లొంగిపోయాడు, వీరు నాకు పడిపోయారు, వీరు నేను బంధించాను, వీరికి ఎవరు కాపాడబడి ఇంకెవడు లేడు అనుకొని నీ మీద వాడు అధికారము పెత్తనము చేస్తా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి, నీ జీవితంలో ఒక ఘనమైన కార్యము జరిగించడానికి నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. నీ విశ్వాసం బలపరచడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రార్థన చేయటం ఎప్పుడైతే ప్రారంభించావో, దేవుడి యందు విశ్వాసం ఉంచడము, నమ్మకం ఉంచి ఎప్పుడైనా ప్రారంభించావో అప్పుడు క్రమక్రమంగా నీ విశ్వాసం బలం పొందుకున్న కొలది దేవుడు నీ కొరకు దిగిరాటం ప్రారంభిస్తాడు. ఆయన దూతల సమూహము నీ చుట్టూ ఉండటం ప్రారంభిస్తుంది. నువ్వు బలహీనమైన స్థితిలో నుంచి బలవంతుడైన స్థితిలోకి నువ్వు మారబోతా ఉన్నావు. ఎటువంటి బలవంతుడైన స్థితిలోకి నువ్వు మారబోతున్నావు అంటే, అంతవరకు నువ్వు ఏ శత్రువుకి భయపడ్డావో, ఏ ఇబ్బందికి భయపడ్డావో, ఏ శోధనకి భయపడ్డావో, ఏ బలహీనతకి, ఏ వ్యాధికి నువ్వు భయపడ్డావో, ఏ వ్యక్తికి భయపడ్డావో అదే వ్యక్తిని ఎదిరించడానికి కాదు, పరిగెత్తించడానికి, పారద్రోలటానికి, జయించడానికి కావాల్సిన శక్తిని ఇప్పుడు దేవునికి అనుగ్రహించి ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, యెషయా గ్రంథంలో మనం చదివాం 54:17 అక్కడ ఏం రాస్తుందంటే, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నీకు వ్యతిరేకంగా వచ్చే ఏ శత్రువు వర్ధిల్లడు. కారణం ఏంటి? నాకు వ్యతిరేకంగా వస్తే వాడు వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే, నేను నా పక్షము లేను, నేను దేవుడు పక్షమునున్నాను, నేను వాక్య పక్షమునున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను నా మీద నమ్మకం ఉంచలేదు, కానీ నేను నా లోపల ఉన్నవాడి మీద నమ్మకం ఉంచున్నాను. లోకల్లో ఉన్నవాడి మీద నమ్మకం ఉంచలా, నాకు ఎదురుపడి వాడి మీద నమ్మకం ఉంచలా, నన్ను బెదిరించే వాడి మీద నేను నమ్మకం ఉంచలా, నా మీద పెత్తరము చలాయించే వాడి మీద నేను నమ్మకం ఉంచలేదు, కానీ నన్ను పిలిచిన వాడి మీద నమ్మకం ఉంచాను. నాకు ప్రార్థన నేర్పించిన వాడి మీద నమ్మకం ఉంచాను. నాకు విశ్వాసం కలిగించిన వాడి మీద నమ్మకం ఉంచాను. నన్ను సృష్టించిన వాడి మీద నేను నమ్మకం ఉంచాను. కాబట్టి నా నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలా, నా విశ్వాసమును నేను నిలబెట్టుకోవాలా. ఎప్పుడైతే నేను కలిగిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నానో, నీవు ఏమై ఉన్నావో తెలుసా? అబ్రహాము సంతానమై ఉన్నావు. లేఖనం అంటుంది, నువ్వు విశ్వాసం బట్టి అబ్రహాముకి ఎలా సంతానమై ఉన్నామంటే, అబ్రహాముకి ఇస్సాకు పుట్టినట్టుగా, లేదంటే ఇస్సాకుకి యాకోబు ఏశావు పుట్టినట్టుగా నువ్వు పుట్టడం కాదు. విశ్వాసం ద్వారా నువ్వు వచ్చావంటే నువ్వు అబ్రహాముకి రాజ సంతానమై ఉన్నావు. ఏ సంతానమను? మామూలు సంతానం కాదు. శరీర రీత్యా సున్నతి చేయించుకోవటం వల్ల నువ్వు అబ్రహాము కుమారుడివి, కుమార్తె అవ్వలేదు, కానీ విశ్వాసము చేత అబ్రహాము కుమారుడిగా ఉన్న ఇస్సాకు కన్నా నువ్వు ఇంకా ఉన్నతమైన కుమారుడిగా ఉన్నావు, ఉన్నతమైన కుమార్తెగా ఉన్నావు. కాబట్టి నీవు కలిగి ఉన్న విశ్వాసము ఈ భూమి మీద అన్నిటికన్నా నువ్వు కలిగి ఉన్న ఘనమైనది. కాబట్టి అంత ఘనమైన విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఆ విశ్వాసమే, దేవుడు నీకు ఏదైతే విశ్వాసం ఇచ్చాడో ఆ విశ్వాసమే నిన్ను ఈరోజు జయశాలిగా నిలబెడుతున్నది. నువ్వు ఎంత మాత్రం భయపడే వ్యక్తివి కాదు, నువ్వు జయశాలిగా మారి ఉన్నావు. నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న దేవుని బట్టి. కాబట్టి నువ్వు దేన్నైనా జయించగలవు. అయితే నిజంగా నేను దేన్నైనా జయించగలనా? ఎస్, జయించగలవు. అయితే నీ దగ్గరికి సమస్య వస్తే, నువ్వు సమస్యల్లో పడితే నువ్వు జయించగలవు. అంతేగాని నేను ఎవరికో చూపించాలి, నేను జయించగలను అనిగా నువ్వు చూపిస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఇదండి క్రైస్తవ మధ్య, ఇది క్రైస్తవ మధ్య. చాలా మంది ఇది అర్థం కాక మనం ఫెయిల్ అవుతున్నాం. నేనేంటో వాడికి చూపిస్తా అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు ఫెయిల్ అవుతావు. ఈరోజు నువ్వు ఫెయిల్ అవ్వాల్సిన పని లేదు. నీ నమ్మకం ఎవరి మీద? నిన్ను పిలిచిన వాడి మీద. లేఖనం అంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడైతే ఆయన నీ మీద తిరుగుబాటు చేసే వాడిని ఆయన తన స్వాధీనంలోకి తీసుకోడా. గట్టిగా చెప్దామా? ఏంటి తిరుగుబాటు అంటే? నేను వ్యక్తిగతంగా శారీరక మాట్లాడటల్లా,
అపవాది ఏ రకంగా నీ మీద తిరుగుబాటు అయినా చేయగలడు. దేవుడు నీకు ఇచ్చింది నీకు అందనీయకుండా చేయటం తిరుగుబాటు. నువ్వు వాక్యాన్ని నమ్మేలాగా ఉన్నప్పుడు నమ్మనీయకుండా చేయటం దేవుడి మీద తిరుగుబాటు. చూడండి, ఒకటి నీ మీద తిరుగుబాటు, రెండు నువ్వు నమ్మిన దేవుడి మీద తిరుగుబాటు. దేవుడు ఈ రెండింటిని ఇష్టపడడు. నువ్వు ఆయన కుమారుడివై ఉన్నావు, ఆయన కుమార్తెవై ఉన్నావు, నీ మీద అపవాది తిరుగుబాటు చేస్తావు అంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అందుకని బైబిల్ స్పష్టంగా ఒక మాట చెప్తుంది. ఏంటంటే మాట, ఆయన రోషం కలిగిన దేవుడు. ఎటువంటి దేవుడు మనం ఈరోజు ఆరాధిస్తున్నామంటే రోషం కలిగిన దేవుడు. ఆయన నీ విషయం రోషం కలిగి ఉన్నాడు, వాక్య విషయం రోషం కలిగి ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం ఆయన కుమారులు కుమార్తెలమైనట్లయితే మన విషయంలో మనం రోషం కలిగి ఉంటే మాత్రమే కాదు, కానీ వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, సహన విషయంలో, దైవభక్తి విషయంలో, దేవుని పని విషయంలో, సువార్తల విషయంలో, ఆత్మలు సంపాదించే విషయంలో ప్రతి దాంట్లో మనం రోషం కలిగి ఉండాల్సిందే. కారణం ఏంటంటే ఆయన యొక్క రక్తము నీ లోపల ఉన్నది, ఆయన యొక్క వాక్యము నీ లోపల ఉన్నది. ఆ వాక్యము ప్రభావము కలిగి ఉన్నది. ఆ ప్రభావము నీ చేతుల్లో పని చేయవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడు మనము వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుడు ఏర్పరిచిన క్రమం ద్వారా దేవుడు మనల్ని అబ్రహాం సంతానంగా చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం. కాబట్టి నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ ఎదుట శత్రువులు నిలబడలేరు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నీ శత్రువు ఒకవేళ నీకన్నా బలవంతుడైతే, నీకన్నా ఎక్కువ మంది నీ శత్రువు వెనకాల ఉంటే, నీకు సహకరించే వారికన్నా నీ శత్రువుకి ఎక్కువ మంది సహకరిస్తూ ఉంటే, ఒక మాట మీకు చెప్తా, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది ఏమైనా జరగదు, ఒక్క సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఒకసారి మన పాత నిబంధనకి వెళ్తే గొల్లియాతు దావీదు ఇద్దరున్నారు. గొల్లియాతు ఎంతున్నాడు, దావీదు ఎంతున్నాడు. గొల్లియాతు బలం ఎంత, దావీదు బలం ఎంత? గొల్లియాతు దగ్గర ఏ ఆయుధం ఉంది, దావీదు దగ్గర ఏ ఆయుధం ఉన్నది? చెప్పండి. దావీదు ఆయుధం ఏంటి? వడిసెల రాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, యుద్ధానికి వెళ్తున్నట్టుగా దావీదుకి తెలియదు. అయితే దావీదుని యుద్ధానికి తెస్తున్నట్టు దేవునికి తెలుసు. దావీదు యుద్ధానికి వస్తున్నాడని గొల్లియాతుకు తెలియదు. దావీదు యుద్ధానికి వెళ్తాడని దావీదుకి కూడా తెలియదు. ఎందుకంటే దావీదు ఏ యుద్ధ పరికరము, ఆయుధము తీసుకొని పోలా. అది ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ దాకా వచ్చాక నేను ఇంటి దగ్గర ఆయుధం మర్చిపోయి వచ్చాను, ఇంటికి వెళ్ళి ఆయుధం తీసుకొని వస్తాను, కాసేపు గొల్లియాతు నాగమండల్లా. యుద్ధానికి ఎప్పుడు సైనికుడు రెడీ. అందుకే నేను అంటాను, మనం సంఘానికి వస్తున్నామా, యుద్ధ భూమికి వస్తున్నామా? గట్టిగా చెప్పండి ఒకసారి. మీ మాట విన్నాను, ఒకసారి వినాలని ఉంది నా కోరిక. యుద్ధ భూమి కంటే మన దగ్గర ఏ ఆయుధాలు ఉండాలి? చర్చికి వచ్చే సైనికుడి దగ్గర ఉండాల్సిన ఆయుధాలు ఏంటి ఫస్ట్ చెప్పండి. పాటలు పాడటం అంటే దేవుడికి ఇచ్చిన ఆయుధం. ప్రార్థన చేయటం అంటే దేవుడికి ఇచ్చిన ఆయుధం. నీకు ఇచ్చిన తలాంతు ఏదైతే ఉన్నదో ఆ తలాంతుని సోమవారం నుంచి శనివారం దాకా నూరి షార్ప్ చేసుకుని నువ్వు సంఘానికి రావాలా. ఏం చెయ్యాలి? నేను అంటాను, మనం ఒక పాట పాడాలంటే మనం పాడే క్రైస్తవ పాటల్లో ఎన్ని లైన్లు ఉంటాయి? 12 లైన్లు ఉంటాయి. దాంట్లో 2 లైన్లు 3 సార్లు రిపీట్ అవుతాయి. కరెక్ట్గా మాట్లాడే దాంట్లో మీకు మిగిలినది గట్టిగా 10 లైన్లు, గట్టిగా 9 లైన్లు మాట్లాడతారు. ఈ 9 లైన్లు మనం గుర్తుపెట్టుకోవడానికి వారంలో 6 రోజులు సరిపోవట్లేదా? 6 రోజులు సరిపోవట్లేదు 9 లైన్లకి. అంటే ఒక పాట మనం గుర్తుపెట్టుకోవడానికి మనకి ఎన్ని రోజులు కావాలి? అంతేనా? ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, నీవు సంఘానికి రావటం అంటే నేను ఆత్మీయంగా రెడీ అయ్యి వస్తున్నానంట. దేవుడు నీకు ఏ పని అప్పచెప్తాడో నీకు తెలుసు, కాబట్టి సిద్ధపడి అక్కడికి వచ్చావు. నీకు ఇచ్చిన తలాంతులోంచే దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ తలాంతులోంచే దేవుడు నీకు శక్తినిచ్చాడు. దాంట్లోనే నీకు బలం పెట్టున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మి అడుగు ముందుకే. ప్రైజ్ ది లార్డ్. మిగతా అన్ని విషయాలు దేవుడిని దీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, దావీదు దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? ఏమీ లేవు. అయితే మీరు గమనిస్తే దావీదు రాళ్ళు తీసుకుపోలేదు, కానీ వడిసెలు మాత్రం తీసుకెళ్ళాడు. బైబిల్ చదువున్నారా?
సౌలు అంటున్నాడు, నువ్వు ఎలా పోతావు యుద్ధానికి దావీదు, నీ దగ్గర ఆయుధాలు ఏమి లేవంటే, అయ్యా నాకు అనుమతిస్తే ఆ కింద లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకుంటా, నా దగ్గర బడిసెలు రెడీగానే ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎప్పుడూ రెడీగానే ఉండాలి. ప్రార్థన నాకు ఇస్తారేమో నేను చేయడానికి రెడీగా ఉండాలా, పాట నేను పాడతానేమో నేను రెడీగా ఉండాలా, లేదా కింద పరిచయం చేయాల్సి వస్తామో నేను రెడీగా ఉండాలా, అయిపోయి పరిచయం చేయాల్సి వస్తామో నేను రెడీగా ఉండాలా. దేనికైనా రెడీగా ఉండేవాడే దేవుడు సైనికుడు. ఈరోజు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగాను కేవలం కుమారులు కుమార్తెలుగా నడిపించట్లా, ఆయన మన సైనికుడి మాదిరిగా నడిపిస్తా ఉన్నాడు. నిజమైన సైనికులు మనం అయి ఉంటే యుద్ధానికి భయపడము, ఎందుకంటే సిద్ధపడి వచ్చాము కాబట్టి. ఇప్పుడు దావీదు భయపడుతున్నాడా? ఆశ్చర్యం, దావీదు దగ్గర ఏ ఆయుధం ఉన్నది? ఆయుధాలు ఏమి కాళ్ళు చేతులతో వచ్చాడు. అయితే గొలియాతు వచ్చేది యుద్ధానికే, ఆయుధాలన్నీ తెచ్చుకొని వచ్చాడు. ప్రతి ఆయుధము గొలియాతు దగ్గర రెడీగానే ఉన్నది. కత్తి ఉన్నది, డాలు ఉన్నది, బల్లెం ఉన్నది, బరిసె ఉన్నది, తల మీద శిరస్థానం ఉన్నది, ఒంటి నిండా కవచాలు ఉన్నాయి, ఇనప బొట్లు ఉన్నాయి. ఎన్ని ఉండాలో ఒక సైనికుడి అన్నీ ఉన్నాయి. చూడండి, ఈ కాలం వర్తమానం ఒక ఆశ్చర్యం మాట చెప్తుంది. గొలియాతు శరీరం మొత్తము ఆ ఇనప కవచాలతో కప్పేశాడు. ఎక్కడ ఖాళీ ఉందంటే గొలియాతు శరీరం మొత్తంలో శరీరం కనిపించేది కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నది, మిగతా మొత్తం కవర్ చేశాడు. ఇప్పుడు దావీదు దగ్గర ఏ ఆయుధం ఉన్నది? కత్తుండే చంపలేడు, బల్లెం ఉండే చంపలేడు, డాల్తో కొట్టలేడు. కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ ఖాళీగా ఉన్నదో అంతే రాయి దావీదు అక్కడి నుంచి తీసుకున్నాడు. 6 అడుగులు కత్తి గొలియాతు తెచ్చాడు. లేఖనం అంటుంది, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. శత్రువు ఎంత పెద్దోడు కానీ, ఎంత మంచి ఆయుధమైన తెచ్చుకొని, ఎంత జ్ఞానంతో అయినా రాని, ఎంత శక్తి కలిగి ఉండని, వాడి వెనకాల ఎంతమంది అయినా ఉండని, వాడు వ్యక్తిగతంగా ఎంత బలమైన కలిగి ఉండని, నీవు కలిగి ఉన్న దేవునిగా తీసుకొని పోయినట్లయితే, దావీదు అంటున్నాడు, గొలియాతు చూడగానే భయపట్టల్లా, ఇదిగో నేను యెహోవా నామములో నీ మీదకి వస్తూ ఉన్నాను. ఐఎమ్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా. యెహోవా నామంలో నేను నీ మీదకి వస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీ శత్రువు ఎంత పెద్దగా కనిపించినా, నీ శరీరంలో ఉన్న వ్యాధో బాధో శోధన పెద్దగా కనిపించినా, ఆ వ్యాధికి నువ్వు ఒక్క మాట చెప్పగలవా? ఏంటి మాట? నువ్వు నన్ను బలపెట్టడం, నన్ను బాధ పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం, శోధించడం కాదు, నేనే యెహోవా నామములో నీ మీదకి వస్తూ ఉన్నా. ఇప్పుడు అపవాది నిలబడగలడా నీ ఎదుట? యేసుక్రీస్తు మాట చెప్పాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నీ ఎదుట అంటే ఆయన కట్టే సంఘం ఎదుట పాతాళ లోకములు కూడా నిలబడలేరు. గొలియాతు నిలబడలేడు, పెద్ద పెద్ద సైన్యము నిలబడలేరు, మోయాబీలు నిలబడలేరు, అమాలేకీలు నిలబడలేరు, ఎబుసీలు నిలబడలేరు, హివ్వీలు హిత్తీలు నిలబడలేరు. కారణం ఏంటంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కారణం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే నేడు ఇంకా మన మీద పనిచేస్తున్నది. అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసము నీవు కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా అదే విశ్వాసం నీ జీవితంలో కూడా కార్యం జరిగేసేదిగా ఉన్నది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఆ మాట మీకు అర్థం చెప్తాను. ఏమి జరిగా నీకు సంబంధం లేదు, నీ వాగ్దానం నీ కొరకు నిలిచి ఉంటుంది. ఇప్పటికీ ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. 1910లో బిగిన ఒకటి అయిపోయినది, తర్వాత 45 ఇంకొకటి అయిపోయినది. అయినా మనం ఇంకా భూమి మీద ఉన్నాం. అదేదో మనకు తెలియదు అనుకుంటే అప్పటికి మనం పుట్టలేదు కదా అనొచ్చు. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత వచ్చిన సంగతి ఒకటి మేము జ్ఞాపకం చేస్తా. కోవిడ్, ఇన్ని లక్షల మంది చనిపోయారు. లెక్క బయట రాలాగానే కోట్లను చనిపోయారు. అయినా మనం ఈరోజు భూమి మీద ఉన్నామే. కారణం ఏంటి? వాగ్దానం నిలిచి ఉన్నది. కేవలం దేవుడు కృప నిలిచి ఉన్నది. అది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, అబ్రహాం తర్వాత వచ్చి అబ్రహాం సంతానానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం ఇంకా నీ మీద నిలిచే ఉన్నది. ఎందుకు నిలిచి ఉన్నదంటే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చేటప్పుడు అబ్రహామును మాత్రమే చూడలా, కానీ అబ్రహాములోంచి దేవుడు నిన్ను నన్ను కూడా చూసాడు. మొదటి సంగతి. రెండో, దేవుడు ఏదైనా తోటలో మొట్టమొదటిగా జీవవృక్షాన్ని నాటి ఉన్నాడు. ఆ జీవవృక్షం నాటినప్పుడే ఆ జీవవృక్షంలో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈరోజు మనం భూమి మీద ఏ ప్రజలం అంటే, భూమి మీద ఏమీ కాని ప్రజలం. అయితే పరలోకంలో అన్నీ మనమై ఉన్న ప్రజలం. ఇక్కడ ఏమున్నా నీకు లేకపోయినా అక్కడ నువ్వు సమస్తము కలిగి ఉంటావు. కాబట్టి దేవుడు నీకు అక్కడ ఏమి ఇచ్చాడు తెలుసా? ఏదైనా తోటలోంచి ఆదామవ్వని దేవుడు బయటికి పంపించి వేస్తానని ఒక మాట అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అక్కడి నుంచి పంపించేస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను, కాబట్టి చెయ్యి చాచి జీవవృక్ష ఫలంలో తిని మన నిత్య జీవంలోకి వచ్చేస్తాడేమో అని చెప్పి దేవుడు ఆదామును కూడా బయటికి పంపించింది. అవునా? ఆ జీవవృక్షంలో ఫలములు తినకుండా ఉండటానికి దేవుడు ఆదాముని బయటికి పంపించాడు. నిత్య రాజ్యంలో సదాకాలము ఉండిపోకుండా ఉండటానికి దేవుడు ఆదాముని బయటికి పంపించాడు. అయితే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తం దాగిన వాడు మరణమును దాటి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే కాదు, యేసుక్రీస్తు మనకిచ్చిన వాగ్దానం కూడా మన మీద నిలిచి ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేటలా వాగ్దానం వెంబటి వాగ్దానం ఇస్తున్నాడు, వాక్యం వెంబడి వాక్యం. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో సూత్రం వెంబడి సూత్రము, వాక్యం వెంబడి వాక్యము. దేవుడు ఒకదాని మనకు ఒకటి ఇస్తున్నాడు. ఎందుకని దేవుడు వెంటనే మనకిస్తాడంటే నిన్ను బలపరచడానికి. కాబట్టి మీరు గమనించండి, ఒక్కోసారి అపవాది కూడా దాడి చేసినప్పుడు వాడు వెంటనే నీకు గ్యాప్ ఇవ్వకుండా దాడి చేస్తాడు. ఆర్థికంగా దాడి చేస్తాడు, ఆత్మీయంగా దాడి చేస్తాడు, శారీరకంగా దాడి చేస్తాడు, సంఘంలో దాడి చేస్తాడు, కుటుంబంలో దాడి చేస్తాడు, బయట దాడి చేస్తాడు. అన్ని విధాలుగా దాడి చేసినప్పుడు నువ్వు కృంగిపోయేలాగా చేయటం వాడి పని. అదే సమయంలో వాడు చేసిన ప్రతి దాడి చేయటానికి దేవుడు నిన్ను కూడా ఒక్కొక్క దాని మీద విజయం సాధించేవాడిగా, ఒక్కొక్క దాని మీద నువ్వు పూర్తిగా నీ స్వాధీనం తీసుకుని వచ్చేవాడిగా, ప్రతిదాన్ని సాధించుకునేవాడిగా దేవుడు కూడా నిన్ను విశ్వాసంలో పైకి లేపుతూ ఉంటాడు, సహనంలో పైకి లేపుతూ ఉంటాడు, శక్తిలో పైకి లేపుతూ ఉంటాడు, ఆయన నీలో ఉన్నాడని నమ్మకంలో పైకి లేపుతూ ఉంటాడు. నీకు సంపూర్ణమైన విజయం ఇచ్చేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, జీవవృక్షంలో నీవు నేను భాగమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు దాంట్లో భాగమై ఉన్నావు, దాంట్లో నువ్వు పాలి భాగస్తులై ఉన్నావు. కాబట్టి నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ కాలపు వర్తమానము వచ్చింది దేని కొరకంటే, నీవు దానిలో ఉన్నావు, అయితే పడిపోయి ఉన్నావు, నిన్ను తిరిగి నిలబెట్టడానికే దేవుడు రానై ఉన్నాడు. ఆయన వచ్చేలోపు ఇదిగో ఈ వర్తమానము నిన్ను సరిచేయాల, నీ లోపాలను తీసివేయాల, నీలో బలహీనతలు తీసివేయాల, నీలో అతిక్రమాలను దోషాలను కొట్టివేయాలి. అందుకని దేవుడు ఈ కాల వర్తమానమును, ఈ కాలమునకు ప్రవక్తను పంపించిన ఉద్దేశం ఏంటంటే, నీలో బలహీనతలను తీసివేయలాగున, నిన్ను సరిచేయలాగున, నిన్ను గద్దించి హెచ్చరించేదే ఈ గడియ వర్తమానము. సో వర్తమానం రావటానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, తన వారిని నిలబెట్టుకోవటానికి, తన వారిని బలపరుచుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి బైబిల్లో ఒక మాట ఉన్నది. ఏంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను వర్తమానం అంటే, చెట్టు వేరు మొదటిలో ఏమున్నది? గొడ్డలి. రైట్. ఇప్పుడు చెట్టు వేరు మొదట్లో గొడ్డలి ఉందంటే చెట్టుకి ఏమర్థం అవ్వాలి? నువ్వు సరిగా ఫలించకపోతే చెట్టు మొదట వేర్ల నుంచి నరికేస్తాను, ఇది వర్తమానం. ఇదే సమయంలో శత్రువుకు వర్తమానం ఏంటో తెలుసా? ఈ చెట్టు జోలికి వస్తే జాగ్రత్త అనే వర్తమానం వాడికి. సరిగా ఫలించకపోతే నువ్వు జాగ్రత్త, నీ వర్తమానం. ఈ గొడ్డలు ఏం చేస్తంటే నిన్ను కాపాడుతుంది, నువ్వు సరిగ్గా లేకపోతే శిక్షిస్తుంది. రెండు దానిలో ఉన్నది. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమై ఉండి ఎముకల్లో దూరినటువంటి, అంటే నీ ఎముకల్లో ఉన్న మారు అంటారు దాని లోపలికి, మూలిక లోపల కూడా వెళ్ళగలిగే వాక్యము ఒక్కటే, ఇంకేది లేదు. అంటే అంత లోపలికి, అంటే మన శరీరంలో కలిసిపోవటం, మారోలోకి వెళ్ళటం అంటే. అటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం తీసుకుందాం. అదే వాక్యం మనల్ని కాపాడాలి. సరిగా లేకపోతే అదే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. కాబట్టి వర్తమానం వచ్చింది నిన్ను కాపాడటానికి, వర్తమానం వచ్చింది నేను రక్షించడానికి, వర్తమానం వచ్చింది దేవుడు కృప నీకు తెలియచేయటానికి, వర్తమానం వచ్చింది ఆయన యొక్క రక్తం యొక్క విలువ నీకు తెలియచేయటానికి, వర్తమానం వచ్చింది నీ యొక్క స్థానము తెలియచేయటానికి, వర్తమానం వచ్చింది నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలియచేయటానికి, వర్తమానం వచ్చింది నువ్వు ఎక్కడ తొలగిపోయావో తెలియచేయటానికి. అయితే వర్తమానం వచ్చింది కేవలం తప్పులు చూపిస్తానే కాదు, వర్తమానం వచ్చింది
నీ తప్పులు సరిచేయటానికి, దేవుళ్ళో నిన్ను నిలబెట్టడానికి, నువ్వు ఇక్కడ వాడు కాదు అని చెప్పడానికి, నువ్వు నిత్యరాజ్యానికి వెళ్తావని చెప్పడానికి, నీ మీద ఇంకా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నిలిచి ఉన్నది అని చెప్పడానికి ఈ కాల వర్తమానం వచ్చింది. అది కేవలము అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, అబ్రహాం తర్వాత అనగా నీకు నాకు ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఆ వాగ్దానం ఇంకా నిలిచే ఉన్నది. ఇప్పుడు కూడా శత్రువు నీ మీద దాడి చేయలేడు. వాడు ఇంకా నీకు భయపడేవాడిగానే ఉన్నాడు. వాడు రూపించిన ఏ ఆయుధము నీ మీద పని చేయదు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడై ఉన్నాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏదో చర్చకొచ్చాము కాదండి, మనము నిబంధన కుమారులు కుమార్తెలము, వాగ్దాన సంతానమై ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానం పట్టుకో, నీకు ఇచ్చిన నిబంధనను పట్టుకో. దేవుడితో చేసిన నిబంధన నమ్మకంగా పట్టుకున్నప్పుడు, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడి శక్తి నువ్వు నడుస్తూ ఉంటే నీతో పాటు నడవలసి ఉన్నది. ఆయన ప్రభావము నీతో పాటు నడవలసి ఉన్నది. నీ మీద దాడి చేసే ప్రతి అపవాదిని జయించటానికి దేవుడు నీకు ఆయన వాక్యపు శక్తినిచ్చాడు. ఏంటి వాక్యపు శక్తి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే నువ్వు కదులుతున్న ప్రతిసారి నీతో పాటు కదిలేవాడు, నువ్వు ఆలోచించిన ప్రతిసారి నీతో పాటు ఆలోచించేవాడు, నీ బలహీనతలో నీకు బలమై ఉన్నవాడు, నీ అతిక్రమంలో నువ్వు తప్పిపోతుంటే తప్పిపోకుండా నిన్ను సరిచేసేవాడు. కాబట్టి ఈరోజు నీకు తెలియకుండానే నీ చుట్టూ దేవుడు ఒక వాగ్దానం ఉన్నది. నీకు తెలియకుండా నీ చుట్టూ దేవుడు తన కంచి వేస్తున్నాడు. నీ చుట్టూ తన నమ్మకమైన దూతలను నీ చుట్టూ కాపలా పెట్టున్నాడు. కాబట్టి నువ్వు తొణకాల్సిన పని లేదు, బెనకాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, చెదిరిపోవాల్సిన పని లేదు, పారిపోవాల్సిన పని లేదు. అయితే నువ్వు దేవుడి పక్షం నిలబడినప్పుడు దేవుడు నీ పక్షం ఉంటాడు. ఆయన నీకు సహాయం మాత్రమే చేసే దేవుడు కాదు, నీ తరపున యుద్ధాలు చేసే దేవుడై ఉన్నాడు. దావీదు గొలియాతు చెప్పిన మాట ఏంటి? యుద్ధం నేను చేస్తానడా? మన ఇద్దరు యుద్ధం చేసుకుందామన్నాడా? అది నేను సౌలు తరపున వచ్చాను, ఇజ్రాయెల్ తరపున వచ్చాను అంటున్నాడా? ఏమంటున్నాడు? యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను, అయితే యుద్ధము యెహోవాదే. ఆయన నామములో నేను వస్తా, నుంచుంటా, కానీ యుద్ధం ఆయన జరిగిస్తాడు. అప్పుడు గొలియాతు అంటున్నాడు, ఏంటి కర్ర పట్టుకొని వచ్చావు? నేను కుక్కని అనుకుంటున్నావా? నేను ఎప్పుడు చెప్తాను, కొన్నిసార్లు శత్రువు నువ్వేం అనక్కర్లా, నువ్వు కాముగా ఉంటే వాడి గురించి వాడికి తెలిసిపోయి వాడి గురించి వాడే చెప్పేసుకుంటాడు. ఇప్పుడు గొలియాతు గురించి గొలియాతు ఏమంటున్నాడు? అసలు నోరు తెరిచి దావీదు ఏమని అన్నాడా? కానీ దావీదు దగ్గర ఏమున్నది? కర్ర. గొర్రెలు కాపరి కాబట్టి ఏమన్నది? అయితే వాడేం చూశారంటే దావీదు చేతిలో కర్ర చూశాడు. వాడికి తెలియంది దావీదు నడుముకి వేలాడుతున్న బడిసెల, దావీదు దగ్గర చిన్న సంచిలో ఉన్న రాళ్ళు. అసలు తెలియని సంగతి ఏంటంటే అప్పటికి దావీదు అభిషేకించబడిన రాజు. ఏంటంటే అది అభిషేకం అంటే వాగ్దానం ఉన్నది. ఈ రాత్రి నీకు కూడా అదే వాగ్దానం ఉన్నది. నువ్వు అబ్రహాము సంతానం అయితే నీతో పాటు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ఏ గొలియాతు వచ్చినా నేనేమి చేయలేడు. కారణం ఏంటంటే నువ్వు గొలియాతును చూడొద్దు, నీ మీద ఉన్న అభిషేకము చూడు. దావీదు తన మీద ఉన్న అభిషేకాలను చూస్తున్నాడు, శత్రువుని చుట్టల్లా. సౌలు అభిషేకం ఉన్న అభిషేకం చూడలేక శత్రువు యొక్క సైజును చూస్తున్నాడు. ఈరోజు నీ సమస్య సైజును చూడొద్దు, నీ శోధన సైజును చూడొద్దు, నిన్ను విమర్శించేవాడి శక్తి ఎంత అన్నది చూడవద్దు. కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చూడు, నీతో పాటు దేవుడు ఉంటాను అని ఇచ్చిన మాటను నువ్వు చూడు, ఆయన యొక్క శక్తిని నువ్వు చూడు. నిశ్చయంగా ఆయన నామంలో నువ్వు కానీ బలంగా నిలబడినట్లయితే నీ తరపున ఆయనే రంగం మీదకి వచ్చి యుద్ధం జరిగిస్తాడు. నా యుద్ధములు జరిగించేవాడు యెహోవాయే. దావీదు ధైర్యం ఏంటి? ఆయన సమూయేలును పంపించాడు, నన్ను అభిషేకించాడు, నన్ను రాజు అన్నాడు. అయితే దేవుడు రాజు అన్న దావీదుని రాజులకు రాజు అన్నాడు. ఒక ఊరికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికైతే ఆయన రాజు అంటారు. దావీదుని దేవుడు ఎలా పెట్టాడు తెలుసా? రాజుల పైన రాజుగా పెట్టాడు. అప్పుడు దాకా దావీదుకి ఏమి కాదు. నిజంగా దావీదు దేవుడు నమ్మాడు కాబట్టి గొలియాతుని లెక్క చేయట్లా. ఎందుకంటే ఇంకా ఆయన రాజు అవ్వకుండా నేను మరణించడు. ఆ వాగ్దానాన్ని దావీదు నమ్మాడు. ఈరోజు నీవు అబ్రహాము సంతానం అయితే నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటావు అన్న మాట నువ్వు కూడా నమ్మినట్లయితే నీ జీవితంలో ఎంతమంది గొలియాతు ఎదురుపడినా, ఎంతమంది భీకరులు నీకు ఎదురుపడినా, ఎంతమంది రాక్షస జాతి నీకు ఎదురుపడినా, ఎంతమంది నిన్ను శోధించేవారు బలహీనపరిచేవాడు ఎదురుపడినా, నీవు నీ మీద ఉన్న వాగ్దానం నమ్ము,
నీవు కలిగి ఉన్న విశ్వాసం నమ్ము. లేఖనములో మరొక మాట నమ్మవలసి ఉన్నది, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కారణం ఏంటంటే నన్ను బట్టి కాదు, నాలో ఉన్నవాడిని బట్టి. నన్ను బట్టి కాదు, నన్ను పిలిచిన వాడిని బట్టి. నన్ను బట్టి కాదు, నన్ను సృష్టించిన వాడిని బట్టి. నన్ను బట్టి కాదు, నన్ను అభిషేకించబడిన వాడిని బట్టి నాకు నమ్మకం ఉన్నది. ఏంటి ఆ నమ్మకం అంటే, నా శత్రువుల గవిని నేను స్వాధీనపరుచుకోగలను. కాకపోతే దానికి కావాల్సింది నమ్మకము, దానికి కావాల్సింది విశ్వాసము, దానికి కావాల్సింది అత్యంత శక్తివంతమైన ఆయుధము ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో నీ శత్రువుల పని దేవుడు చూడగలడు. అనారోగ్యం అంటావా, దేవుడు చూడగలడు. ఆర్థిక ఇబ్బందా, దేవుడు చూడగలడు. అయితే నీ విశ్వాసం పక్కకు తొలగనీయం. ఎక్కడి నుంచి నీ సహాయం రావాలో దేవుడు అక్కడిని సహాయం పైకి లేపుతాడు. ఎందుకంటే ఆయనకన్నా గొప్పగా యుద్ధ తంత్రములు ఎరిగిన వాడెవడూ లేడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మామూలు వ్యక్తి కాదు. సైన్యములకు, ఒక సైన్యానికి కాదు, అన్ని సైన్యాలకు ఆయన అధిపతి. ఆయన చేయని యుద్ధము లేదు, ఆయన చేయని పోరాటం లేదు. గొప్ప సంగతి ఏంటంటే ఆయన ఒక్క యుద్ధం ఓడిపోలా. దావీదు పక్షాన దేవుడు ఉండగా దావీదు కూడా ఒక్క యుద్ధం ఓడిపోలా. ఈరోజు దావీదు ఎవరంటే, దావీదు అబ్రహాము కుమారుడే. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలమే. దావీదు వల్లే మనం కూడా నమ్మకం కలిగింటే, అబ్రహాం వల్లే మనం కూడా నమ్మకం కలిగింటే, బైబిల్లో ఉన్న పరిశుద్ధుల వల్లే మనం కూడా నమ్మకం కలిగింటే నువ్వు ఎన్నడూ ఓడిపోవు, విఫలము చెందవు. ఉదయం చెప్పినట్టుగా దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాడు ఎవరైనా ఉన్నారా? ఒక్కడి పేరు చెప్పండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మోసపోవు. విశ్వాసం ఆయన మీద కలిగించు, నమ్మకం ఆయన మీద కలిగించు. ప్రార్థనే అనే ఆయుధము నీ దగ్గర ఎప్పుడు తళతళలాడుతూ ఉండాలి. నీ మోకాళ్ళు నల్లబడాలా, నీ దగ్గర ప్రార్థన ఆయుధం ఎప్పుడు తెల్లబడి ఉండాలి. కారణం ఏంటంటే అది మెరుస్తూ ఉన్నప్పుడే అపవాది నీకు భయపడతాడు. నీ ప్రార్థనలు బలంగా ఉన్నప్పుడే అపవాది నీకు భయపడతాడు. ఊరికనే ఏమి చేయకుండా, ఏ పని చేయకుండా, నేను అబ్రహాం సంతానము, నేను దావీదు సంతానం, అభిషేకము, నేను పరలోకి వెళ్ళిపోతా అని ఊహల్లో నీవు ఉండొద్దు. యథార్థతలో నువ్వు ఉండు, వాస్తవంలో నీవు ఉండు. నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటే అడుగులు ముందుకేసినప్పుడు, దాని నుంచి పక్కకు తప్పుకుంటే అడుగులు నువ్వు ముందుకేసినప్పుడు నీలో ఉన్న శక్తివంతమైన దేవుడు రంగం మీదకి వచ్చి నీ తరపున యుద్ధములు జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం నిలిచున్నది. వాగ్దానం మనము ఎన్నడూ పోగొట్టుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.